హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచన పవన్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోంగూర ఎన్ని రోజులు కర్రీ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గోంగూర అంతా శుభ్రంగా ఇలా పొలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పెట్టుకున్న తర్వాత పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని చక్కగా నీట్గా వలుసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లాంటి గిన్నె గని తీసుకుని అందులో శుభ్రంగా 4-5 టైమ్స్ అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో అయితే కనుక గోంగూర వేసేసి 4-5 మిర్చి కట్ చేసి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి రుచికి తగ్గనంతగా పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం తగ్గించుకుని 1 స్పూన్ అయితే నేను వేసుకున్నాను. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ కారం అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టేసి పెట్టుకోవాలి. ఎన్ని రోజులు అయితే ముందే నేను వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. కడాయిలో అయితే కనుక ఫ్రెండ్స్ గోంగూర నాకు ఉడికినట్టు అనిపించలేదు, సో అందుకే వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత కొనకైతే కొంచెం ఆకు అనేది మెత్తపడిపోయింది ఫ్రెండ్స్. సో అందువల్ల నేను గరితో తిప్పేసేస్తున్నాను. ఆకు పట్టుకుంటే మెత్తగా ఉండి ఉడికిపోతే కనుక తింపేసి అందులో మనకి రుచికి తగ్గట్టుగా కొంచెం గల్లుప్పు అయితే వాడతాను ఫ్రెండ్స్. నేను గల్లుప్పు వేసుకుని పప్పు గుత్తి అనేది స్మాష్ చేసుకుంటున్నాను. బాగా పేస్ట్ అయిపోవాలి కాబట్టి మనం తినేటప్పుడు మనకి ఆకుల్లో తగలకూడదు ఫ్రెండ్స్. సో తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని తాలింపు పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. సో 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి అందులో ఫస్ట్ ఎల్లుల్లి వేసుకుని ఇదిగోండి పచ్చెనగపప్పు తాలింపు పక్కన పెట్టుకున్నాను నేను. ఈ రెండు కొంచెం వెల్లుల్లి అండ్ పచ్చెనగపప్పు కొంచెం వేడెక్కేంత వరకు తిప్పుకున్నాను సార్ ఫ్రెండ్స్. తర్వాత అయితే కనుక ఎండుమిర్చి అండ్ ఆవాలు జీలకర్ర అయితే మొత్తం అన్నీ వేసేసుకున్నాను. కొంచెం అందులో కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా కొంచెం తిప్పుకోవాలి తాలింపు మనకి అయ్యేంత వరకు. ఆ తర్వాత అయితే ఫ్రెండ్స్ అందులో ముందుగా మనం నానబెట్టుకున్నాం రొయ్యలు తీసుకొచ్చి అందులో వేసేయాలి ఫ్రెండ్స్. అది 2 టైమ్స్ వాష్ చేసుకుని అయితే వేయాలి. నేను వాష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందాక. సో అందుకే నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను వాటర్లో ఇంచి తీసి. వేసేసిన తర్వాత చిట్టుమట్లు ఆడితే ఫ్రెండ్స్, అందుకే నీళ్ళు కొంచెం వార్చుకుని అయితే వేయండి, లేదంటే హ్యాండ్ మీద అయితే పడిపోతాయి మనకి. సో కేర్ఫుల్. అండ్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ అయితే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా మీరు. సూపర్ అంటే సూపర్ డూపర్గా ఉంటుంది. ఎండ్రోల్ టేస్ట్ కూడా బాగుంటుంది. తినే వాళ్ళకైతే టేస్ట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. మనం గరితో అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎండ్రోల్ వేసేసిన తర్వాత అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే తిప్పుతానే ఉండాలి, లేదంటే కింద అయితే అడుగంటే వస్తాయి. రొయ్యలు అనేది కూడా మనకి బ్రౌనిష్ కలర్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం అవి మనకి అయిపోయాయి రొయ్యలు అన్న టైంలో లైట్గా పసుపు అండ్ ఇందాక అందులో మనం కారం వేసుకున్నాం ఫ్రెండ్స్, సరిపోలేదు కాబట్టి. సో ఇందులో ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత అయితే బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవన్నీ. సో ఇదిగోండి ఫ్రెండ్స్ వేసేసాను, ఇక్కడైతే తిప్పుతున్నాను. కొంచెం ఇవన్నీ కొంచెం అయిన తర్వాత ఇందాక మనం గోంగూర అయితే పెట్టుకున్నాక అది తీసుకొచ్చి అయితే ఇందులో వేయాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మామూలుగా 2 రోజులు ఉత్తిగా కూడా వండుకోవచ్చు, గోంగూర ఏం లేకుండా అయితే గోంగూర ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో తిప్పుకున్న తర్వాత మనం ఇందాక గోంగూర పక్కన పెట్టుకున్నాక ఫ్రెండ్స్ స్మాష్ చేసి అదంతా ఇందులో వేసేయాలి. ఇదిగోండి అంతా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఆ గ్రేవీ అంతా 2 రోజులు వేసిన గ్రేవీ కూడా మనకి గోంగూరకు పట్టాలి ఫ్రెండ్స్ మళ్ళీ. సో అందువల్ల తిప్పుతూనే ఉండాలి. కింద అయితే మా బావకైతే ఈ కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఆయన కోసం అయితేనే నేను కుక్ చేస్తున్నాను గోంగూర ఎన్ని రోజులు అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. నాకు కామెంట్ కూడా చేయండి ట్రై చేసి. మీరు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.